ఇతర విభజన హామీల వలనే కేంద్ర ప్రభుత్వం విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ అంశంలో కూడా అలసత్వం చూపిస్తూ ఎప్పటికప్పుడు కొత్త కారణాలు చెబుతోంది. కానీ పార్లమెంట్లో పోరాటాలు చేసినా, వైజాగ్లో దీక్షలు చేసినా కేంద్రం మాత్రం తేల్చట్లేదు. రైల్వే జోన్ ఏర్పాటును ఆశించే భాజపా తరపున పోటీ చేసిన కంభంపాటి హరిబాబును మంచి మెజారిటీతో గెలిపించి వైజాగ్ వాసులు పార్లమెంటుకు పంపారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కేంద్రంలో భాజపాకు వచ్చే సమస్య ఏంటి? ప్రస్తుతం విశాఖ వాల్టేర్ డివిజన్ ఒడిశాలో భువనేశ్వర్ రైల్వే జోన్ కిందకు వస్తోంది. భువనేశ్వర్ రైల్వే జోన్లో వైజాగ్ ఒక్కటే ప్రాఫిట్ సెంటర్. అంటే లాభాలు వస్తున్నది ఒక్క వైజాగ్కే. విశాఖను విడదీస్తే తాము నష్టాల బాట పట్టవలసి వస్తుంది అని ఒడిశా నిన్న మొన్నటి వరకు అభ్యంతరం చెప్పి ఉండొచ్చు. అయితే నిన్న జరిగిన పార్లమెంటరీ స్థాయి సమావేశంలో ఒడిశా బిజు జనతాదళ్ ఎంపీ విశాఖకు ప్రత్యేక జోన్ ఇస్తే తమకు అభ్యంతరం లేదు అని కుండబద్దలు కొట్టారు. మరి కేంద్రంలో భాజపా ఇప్పుడైనా ముందుకు కదులుతుందా? ఒడిశాకు అభ్యంతరం లేకపోయినా భాజపాకు అభ్యంతరాలు అలాగే ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు. ప్రధానంగా ఒడిశాలో భాజపాకు అంతో ఇంతో బలం ఉంది. అక్కడ ఉన్న 147 సీట్లలో భాజపా 10 సీట్లు గెలుచుకుంది. ఓట్ షేర్ కూడా ఎక్కువే. అయితే ఆంధ్రాలో భాజపా తెలుగుదేశం పొత్తు పెట్టుకుని మరీ గెలుచుకున్నది కేవలం 175 సీట్లలో 4 సీట్లే. విభజన హామీల విషయంలో ఆంధ్ర ప్రజలు భాజపాపై కారాలు మిరియాలు నూరుతున్నారు కాబట్టి ఈసారి ఆ 4 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఒడిశాలో ఎన్నో కొన్ని వస్తాయి. మరి అటువంటి పరిస్థితిలో ఆంధ్రాకు న్యాయం చేసి తనకు అన్యాయం చేసుకుంటుందా అంటే సందేహమే. ఇప్పటికిప్పుడు ప్రత్యేక జోన్ ప్రకటించినా భాజపాకు రాజకీయంగా లాభమేమీ ఉండదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఎన్డీఏ నుండి బయటికి రావడమే కాకుండా భాజపాపై తీవ్ర పోరాటం చేస్తోంది. రైల్వే జోన్ కోసం ఆ పార్టీ ఉత్తరాంధ్ర ఎంపీలు పార్లమెంటు లోపల బయట ఆందోళనలు చేస్తున్నారు. ఈ సమయంలో ప్రత్యేక రైల్వే జోన్కు ఓకే చెబితే ఆ క్రెడిట్ అంతా టీడీపీ తీసుకుంటుంది అన్న భయం భాజపాలో ఉంది. కమలనాథుల్లో ఉన్న ముఖ్యమైన భయం ఏంటంటే కేంద్రం నుండి ఎటువంటి ఆసరా లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రైవేట్ రంగంలో అనేక పెట్టుబడులు ఆకర్షించడంలో విజయవంతమయ్యారు. రైల్వే జోన్ అంటూ ఇస్తే విశాఖ జిల్లాకు కూడా పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించగలరు అనే భయం. అయితే అంతర్గతంగా ఉన్న ఆలోచనలు దాచేసి భాజపా కేంద్ర నాయకులు పొంతనలేని కారణాలు చెబుతున్నారు. ఆ రోజు విభజన బిల్ చర్చకు పెట్టినప్పుడు, ప్రత్యేక రైల్వే జోన్ డిమాండ్ చేసినప్పుడు, పార్లమెంటు ఆమోదించినప్పుడు ఈ భాజపా అక్కడే ఉంది కదా. ఆ రోజు తెలియదా ఇప్పుడు చెప్పే అభ్యంతరాలు ఉంటాయని? మరి తెలిసి ఎందుకు సమర్థించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.